పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రెండవ రోజు వాక్య ఉపదేశమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాటి ముఖ్య అంశము ఏమిటి అంటే, ఆ క్రీస్తు ప్రభుతో మనం ప్రయాణించాలి అంటే, ఆ క్రీస్తు ప్రభుతో నూతన ప్రయాణం మనం ఆరంభించినప్పుడు దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడంటే, ప్రియమైన బిడ్డలారా, అందరి నుంచి సహజంగా ఇది మన అందరికీ తెలుసు, కానీ మన జీవితంలో ఎక్కువగా పాటించట్లేదు. కానీ ఇతరుల నుంచి మనం కోరుకుంటూ ఉంటాం, ఇతరుల నుంచి మనం ఆశిస్తూ ఉంటాం, ఇతరుల నుంచి మనం అది పొందుకోవాలని చూస్తాం. కానీ మనము ఇతరులకి చెయ్యాలని ఏమాత్రము తలంచము. అదే క్షమాగుణం. ఇతరులని మనం క్షమించలేకుంటాం. ప్రియమైన బిడ్డలారా, పరలోక జపంలో ఈ విధంగా క్రీస్తు ప్రభు పలుకుతున్నాడు, పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందున్న మీ తండ్రి మీ దోషములను కూడా క్షమించును అని. ప్రియమైన బిడ్డలారా, మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనంలో ఆ ప్రభువు శిష్యులకు పరలోక జపాన్ని చెబుతూ ఈ యొక్క గొప్ప రహస్యాన్ని వారికి వివరించారు. ప్రియమైన బిడ్డలారా, వీరు మరి శిష్యులు మరి వారి జీవితంలో ఎప్పుడు కూడా క్షమించాలన్న విషయం వారికి తెలియదు. మరి ఎప్పుడు కూడా ఒకరు తప్పు చేస్తే వారిని మన్నించాలన్న విషయము వారికి అస్సలు తెలియదు. వారికి ఈ విషయంలో ప్రత్యేకమైన తర్ఫీదునిస్తూ ఉన్నాడు. ప్రత్యేకమైన మరి విషయాన్ని వాళ్ళకి నేర్పుతూ, ప్రియమైన బిడ్డలారా, మీరు నాతో నడవాలి అంటే, మీ జీవితం నూతన ప్రయాణంలోకి వెళ్ళాలి అంటే, ఈ నూతన ప్రయాణంలో ప్రాముఖ్యముగా మీరు ఇతరులను క్షమించాలని వాక్యం బోధింపబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, మనం అదే విధంగా మరి వాక్యాన్ని చదువుకున్నట్లయితే 11వ అధ్యాయము మార్కు శుభవార్త 25వ వచనం మనం అక్కడ చూసినట్లయితే, మార్కు శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనంలో, నీవు ప్రార్థించినప్పుడు నీ సోదరునిపై నీకు ఏదైనా మనస్పర్ధ ఉన్న ఎడల మొదటిగా నువ్వు క్షమింపుము, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ తప్పిదములన్నీ కూడా క్షమించునని రాయబడి ఉంది. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఆ ప్రభువుతో మనం ఒక నూతన ప్రయాణం చేయాలనుకుంటున్నాం. మన అన్నను మన్నించలేం, మన తమ్ముడిని మన్నించలేం, మన చెల్లిని మన్నించలేం, మన అక్కను మన్నించలేం. మనకి ఎవరైతే అన్యాయం చేశారో వారిని ఏమాత్రము కూడా మన్నించుకోలేకుండా మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, మరి ఆ మన్నింపు గురం ఆ ప్రభు ఇచ్చేదే. అది కూడా ఆయన వరమే, ఆయన ఫలమే. ద ఫర్గివ్నెస్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్, బికాస్ ఇనఫ్ అండ్ మోర్ హీ హాస్ ఫర్గివ్డ్ హూఎవర్ హ్యావ్ ఇన్సల్టెడ్ హిమ్. ఎవరైతే ఆయన్ని అవమానపరిచారో, ఆయన పైన ఉమ్ము ఊశారు, ఆయన హేళన చేశారు, నవ్వారు, ఆయన కళ్ళ ముందే ఆయన పైన వస్త్రాన్ని తీసుకొని చీట్లు వేస్తూ ఉన్నారంట. ఆ సమయంలో కూడా ప్రభు ఏం పలుకుతున్నారండి? ప్రభువా, వీరు చేయనదేమో వీరికి తెలియట్లేదయ్యా, తండ్రి వీరిని మన్నించండి. ప్రైజ్ ది లార్డ్. వీరు చేయుచున్నదేమో వీరికి తెలియక చేస్తున్నారు, ప్రభువా వీరిని మన్నించండి అని ప్రభువు సిలువ పైన ఉండి, కల్వారి నాథుడు తాను సిలువ పైన ఉండి తన యొక్క విరోధుల కోసం, ఆయన హింసిస్తున్న వారి కోసం, ఆయన బాధపరుస్తున్న వారి కోసం తండ్రి యందు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నా ఒక్క క్షణం నీ జీవితంలో నేను మన్నించలేనివన్నీ జ్ఞాపకం చేసుకొని, లేదా నువ్వు ఎవరినైనా మన్నించలేని వారిని కోసం నువ్వు వారిని జ్ఞాపకపరుచుకొని కళ్ళను మూసుకొని ప్రార్థన చేస్తావా? మహోన్నతుడైన దేవా, ఇదిగో తండ్రి, నీతో నడవాలి, నీతో నూతన ప్రయాణాన్ని మేము ఆరంభించాలని కోరుకొనిచి ఉండగా మేము మన్నింపును కలగలేకున్నాం ప్రభా, ఇతరుని మన్నించలేకున్నాం యేసయ్య.
ఇదిగో తండ్రి, ఆ మన్నించలేని తనము ద్వారా మాలో కోపం, ద్వేషం, అసూయ వంటి గుణగణాలన్నీ కూడా పుడుతున్నాయి ప్రభువా. అసూయ ద్వారా మా జీవితంలో ప్రభువా ఎవరిని కూడా ఎదుగుతుంటే ఓర్వలేకున్నాం ప్రభువా. వారిని మన్నించలేక ప్రభువా, వారి ఎదుగుదలలో మేము సంతోషించగా వారి వినాశనాన్ని కోరుకోవాలని చూస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, యొక్క సమయంలో ప్రభువా మాకు ఈ ఒక ఉదయకాల సమయంలో ఇదిగో తండ్రి నీ యొక్క మన్నింపు గుణాన్ని దయచేయండి ప్రభువా. నీ యందు ప్రభువా మేము విశ్వాసంతో ఉండి ప్రభువా ప్రార్థన చేసుకొని ప్రభువా నీ వలే మేము మన్నించే గుణాన్ని మాకు దయచేయమంటూ మన నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, వాక్యం చదివినట్లయితే మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 21వ వచనం. యొక్క వాక్యాన్ని చదివే ముందు నేను ఒక విషయాన్ని మీకు వివరిస్తాను. ఎందుకంటే నా కళ్ళారా నేను చూసింది, నా చెవులారా నేను వినింది, నా జీవితంలో ఒక సాక్షిభూతకంగా మారింది. అది ఏమిటి అంటే, నేను మన ముకుందాపురం పునీత అంతోని వారి ధ్యాన కేంద్రంలో ఇన్ఛార్జ్ ఫాదర్గా, ఆధ్యాత్మికమైన ఇన్ఛార్జ్ ఫాదర్గా రిట్రీట్స్ అన్నీ చూసుకోవడానికి ఒక ఇన్ఛార్జ్ ఫాదర్గా నన్ను నియమించారు. అక్కడ ప్రతి నెల కూడా మేము ఆ వడకాలు నడిపిస్తూ ఉంటాం. ఈ వడకాల్లో ప్రత్యేకమైన సాంగ్యము ఏమిటి అంటే, ప్రియమైన బిడ్డలారా, మన్నించే ఒక సాంగ్యం. అంటే ఇది మన్నింపును ఇతరులకు అందిచేసేది. ఈ సాంగ్యంలో మన్నింపు యొక్క ముఖ్యత్వాన్ని మేము బోధించి, ఆ తర్వాత ఆ సాంగ్యంలో చూడండి, మీ చుట్టూ మీ తల్లిదండ్రుల వయసు కలిగిన వాళ్ళు ఉన్నారు, మీ తమ్ముడు మీ చెల్లి వయసు కలిగిన వాళ్ళు ఉన్నారు, మీ భార్య వయసు కలిగిన వాళ్ళు ఉన్నారు, నీ బిడ్డలు వయసు కలిగిన వాళ్ళు ఉన్నారు, మీ అమ్మమ్మ తాతయ్య వయసు కలిగిన వాళ్ళు ఉన్నారు. వారిని చూసి మీరు వారి చెంతకు వెళ్ళి కన్నీరు కార్చి మన్నింపు కోరుకోండి అని మేము వారిని కోరినప్పుడు, ప్రియమైన బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన ఈ సాంగ్యంలో ధ్యానవడకంలో ప్రియమైన బిడ్డలారా, వారందరూ కూడా ఎవరైతే ఆ తల్లిదండ్రుల యొక్క వయసులో ఉన్న వారి చెంతకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు, వాళ్ళ కాళ్ళ మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. అమ్మా, నువ్వు బతుకున్నప్పుడు మేము సరిగ్గా చూసుకోలేదు, నానా నువ్వు మాతో ఉన్నప్పుడు నిన్ను పట్టించుకోలేదు, నిన్ను నోటికి వచ్చినట్లు తిట్టాము. ఒక చిన్న బాలుడు, ప్రియమైన బిడ్డలారా, అంటే చిన్న బాలుడు దాదాపు 7 సంవత్సరాల వయసు కలిగిన వాడు, ఆ చిన్న బాలుడు కూడా ఆ సాంగ్యంలో పాల్గొని అక్కడ వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చాడు. ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అమ్మా, నేను ఎన్ని రోజులు చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను మన్నించండి, మీ మాట నేను వినలేదు, నన్ను మన్నిస్తావా అమ్మా నాన్న అని ఆ పిల్లవాడు ఆ తల్లిదండ్రులు ఎదుట ప్రియమైన బిడ్డలారా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. ఈ తల్లిదండ్రులు కూడా పిల్లవాడి యొక్క కాళ్ళ మీద పడ్డారండి. కుమారా, మేము సరిగ్గా పెంచలేకపోతున్నాం, దైవికమైన భయాన్ని నీకు ఇవ్వలేకపోతున్నాం, దేవుని యొక్క ప్రేమ నీకు ఇవ్వలేకపోతున్నాం, భక్తి శ్రద్ధలతో నిన్ను పెంచలేకపోతున్నాం అని. ఈ సాంగ్యంలో చిన్న లేదు పెద్ద లేదండి. నీ కంటికి ఎవరు కనపడితే, నీ కొడుకు స్థానంలో ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ కాళ్ళ మీద పడి ప్రార్థన చేయి, వారి యందు మన్నింపు కోరుకో. ప్రైస్తున్నాను. ఈ యొక్క సాంగ్యం ప్రత్యేకంగా మన్నింపు కోరుకునే సాంగ్యం, ప్రియమైన బిడ్డలారా. అలా ఆ తల్లిదండ్రులు పిల్లవాడి యొక్క కాళ్ళ మీద పడి ప్రార్థన చేసినప్పుడు పిల్లవాడి యొక్క హృదయం కూడా కదిలిపోయింది. అప్పటిదాకా ఆ కుటుంబంలో అశాంతి, గొడవలు, పిల్లలు తల్లిదండ్రుల యొక్క మాట వినట్లేదు, భర్త భార్యను పట్టించుకోవట్లేదు, భార్య చేయవలసిన పని ఇంట్లో చేయట్లేదు, మనసు విరిగిపోయింది. ప్రియమైన బిడ్డలారా, ఒక కుటుంబం నాకు తెలుసు, వారి యొక్క సంసార జీవితం, కుటుంబ జీవితం చాలా బాగా ముందుకు వెళ్ళింది. దాదాపు 6-7 సంవత్సరాలు. 6-7 సంవత్సరాల తర్వాత ఏదో ఒక మనస్పర్ధ,
ఒక అనుమానం ద్వారా వీళ్ళ కుటుంబము కాస్త చెదిరిపోయింది. అప్పటిదాకా వారు ప్రార్థనలో గడిపేవారు ప్రియమైన బిడ్డలారా. కానీ ఎప్పుడైతే మరి ఆ మనస్పర్ధ, ఆ అనైక్యత ఆ కుటుంబంలోకి వచ్చిందో, ఆ అర్థం చేసుకోలేని భావం వచ్చిందో ప్రియమైన బిడ్డలారా, వారిలో ప్రియమైన బిడ్డలారా సమాధానం లేదు. ఒకరి మాట ఒకరు వినట్లేదు. వందలే పెట్టుకొని తినుపో, అక్కడ వండి పడేసాను, తినడానికి ఏమి, నేను వచ్చి గోరు ముద్దలు తినిపించాలా, ఇదిగో కావాల్సింది తెచ్చిచ్చాను వండుకొని తిను భర్త. మరి అందరం కలిసి తిందామమ్మా, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం, ఉన్న దాంట్లో సంతృప్తి పడదాం అన్న మాటలు పోయి ఇప్పుడు నా బ్రతుకు నాది, నీ బ్రతుకు నీది, నువ్వు బ్రతుకు, ఒకే ఇంట్లో అంటే ఏమి, ఒకే ఇంట్లో జీవిస్తున్నావు, అంత మాత్రాన అన్నిదాన్ని నీ మన్నించాలా, అన్నిదానికి నేను నీకు చెయ్యాలా అని భార్యాభర్తలు గొడవ. పిల్లలు ఎప్పుడు కూడా నేను అమ్మ మాట ఏనాలా, నేను బయటకు పోతా, నా ఇష్టం వచ్చినప్పుడు తిరిగి వస్తా అని చెప్పి ఆ కుటుంబము చెల్లాచెదురైపోయింది ప్రియమైన బిడ్డలారా. అవును, ప్రతి మానవుని జీవితంలో ఒక తప్పు జరగడం అనేది సహజం. అది కావాలని చేసినా కాదని చేసినా పొరపాట్లు జరగటం సహజం. అది బలహీనమై ఉండవచ్చు, లేకపోతే ఉద్దేశపూర్వకమైన తప్పు చేసి ఉండవచ్చు. ఆ తప్పు నుంచి వారిని మనం చెయ్యూతనిచ్చినప్పుడు వారు గొప్పగా లేవనెత్తబడతారు ప్రియమైన బిడ్డలారా. నీవు చూపించిన ఆ మన్నింపు, ప్రేమ గుణం ద్వారా వారు మరి పునీత జీవితంలోకి వస్తారు. పడిపోయిన వారు లేవలేరా, పాపులు కూడా పునీతులవ్వరా, నీ నీడలో నేనుండినా చాలును దేవా, నీ నీడలో నేనుండినా చాలును దేవా, యేసయ్యా 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 యేసయ్యా, వేకువకై వేచియున్న కావలివలే, వేచియున్నది నా ఆత్మ నీ కోసమే, ఎప్పుడు నీ మోమును దర్శింతును, ఎప్పుడు నీ సన్నిధిని చేరగలనయ్యా. దేవునికి నీ జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఉన్నావా? దేవుణ్ణి సందర్శించాలని నీ కుటుంబము దేవునికి ఒక ప్రథమ సమయాన్ని కేటాయించావా? ప్రియమైన బిడ్డ, ఆయన సన్నిధిలోకి వస్తే అన్నీ కూడా వెళ్ళిపోతాయి. వెలుతురు ఎక్కడ ఉంటే అక్కడ చీకటి ఉండదు. దేవుని కృప ఎక్కడ ఉంటే అక్కడ ఆయన యొక్క ఆశీర్వాదాలు నిండుగా ఉంటాయి, ఐక్యత నిండుగా ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, సమాధానం ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, అక్కడ క్షమాగుణం ఉంటుంది. వాక్యాన్ని చదువుదామా? మరి మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 21వ వచనం. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహం చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను? 7 పర్యాయములా అని అడిగెను. 7 పర్యాయములు నేను క్షమించాలా యేసయ్యా? ఇక్కడ క్రీస్తు ప్రభువు మరి చాలా చక్కగా మరి బోధిస్తున్నాడు. రా పేతురు, నాతో ప్రయాణం చేయి. ఈ నూతన ప్రయాణం నీ జీవితాన్ని మారుస్తున్నాయా? మరి నీవు అంతకుముందు నీ గత జీవితంలో ఒక కదలిపోయేవాడిగా ఉన్నావు. నౌ ఐ విల్ మేక్ యూ యాజ్ ఎ స్టోన్, యాజ్ ఎ ఫౌండేషన్ ఫర్ ద చర్చ్. నిన్ను నా స్త్రీ సభకు ఇదిగో ఒక పునాది రాయిగా మారుస్తాను. కదలిపోయేవాడా, స్థిరంగా ఉండుము. పేతురు, మన్నించలేనివాడా, నీవు 7 సార్లు కాదు, ఎన్నిసార్లు మన్నించమంటున్నాడు వాక్యం చదివితే? వాక్యం చదువుదామా?
అందుకు యేసు 7 కాదు నాయనా 7 70 పర్యాయములు అని సమాధానమిచ్చాడు. 7 70 ప్రైస్తలో 7 70 7 మరి 3 ఏళ్ళు అంతేనా? ప్రజల బిడ్డలారా, నీకు ఓపికన్నంత మటుకు మన్నించు. వారు మరి నీ యందు ఇంకా 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 తప్పుదములు చేస్తూ ఉన్నారా? మన్నించడానికి ప్రయత్నం చేయి. పునీత మౌనికమ్మ గారు ప్రజల బిడ్డలారా, ఆమె చాలా ఓర్పుతో జీవించింది. మనందరికీ తెలుసు వారి యొక్క కుమారుడు అగస్టిను పునీతుడు. ఆయన పడిపోయాడు పాపంలో. ఈ తల్లి ప్రతిదీ కూడా చూస్తూ సహిస్తూ ఓర్చుకుంటూ వారిని మన్నిస్తూ ఉంది. నువ్వెప్పుడైతే మొట్టమొదటిగా ప్రజల బిడ్డ ఒక మనిషిని మన్నిస్తావో అప్పుడు నీలో సమాధానం కలిగిద్ది. ఆ సమస్యకు పరిష్కారం ఏంటని నీకు అర్థమైద్ది. నువ్వు ఆ మనిషిని మన్నించలేదు అంటే ఆ మనిషికి కావలసిన మరి ఆ పరిష్కారాన్ని నువ్వు ఇవ్వలేవు ప్రజల బిడ్డలారా. ఇప్పుడు నా కుమారుడు అగస్టిను నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నాకు అసలు నచ్చట్లేదు, నేను మన్నించును అని ఆమె పంతం పట్టి మొండితనంగా ఉండుంటే ఆమె ఆ కుమారుని కోసం ప్రార్థన చేసి ఉండేది కాదు. మొట్టమొదటిగా ఈమెలో సమాధానం వచ్చేది కాదు. ప్రజల బిడ్డలారా, కార్యం జరిగిద్ది. దేవుడు తన కార్యాన్ని ఎప్పుడొకప్పుడు జరిగిపిస్తాడు, సంతోషం. కానీ మనము చాలా అజ్ఞతతో, మనము మన యొక్క మరి ఆతృతతో, మన యొక్క అజ్ఞానముతో మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాం ప్రజల బిడ్డలారా. ఇక్కడ ఒకరిని క్షమించడం అంటే ప్రజల బిడ్డలారా వారిని మన్నించడమే కాదు, వారి తప్పుదమ్మును మరి సర్లే పోనీలని వదిలేయటం కాదు, నీలో నువ్వు సమాధానాన్ని తెచ్చుకుంటావు. ఇక్కడ మౌనికమ్మ గారు పదే ఆ కుమారుణ్ణి మన్నించి, ఓకే తప్పు చేస్తున్నాడు కుమారా, దేవుడు నిన్ను మన్నిస్తాడు, నేను కూడా నిన్ను మన్నిస్తున్నా, మరలా నీకు సేవ చేస్తాను, నీకు ఇంట్లో భోజనాలు వండి పెడతాను, మరి నీకు కావాల్సినవన్నీ చూసుకుంటాను అని మరి ప్రజల బిడ్డలారా ఆ తల్లి మరి ప్రార్థన చేస్తుంది. ఇంకో ప్రక్కన భర్త, ఆయన కూడా అంతే. అయ్యో ఏంటి సామి, ఒక అమ్మ నాకు ఫోన్ చేస్తుంది, ఏంటి సామి నాకు భర్త లేడు, నా భర్త చనిపోయాడని చెప్పేసి నేను నా కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచా, అడిగినవన్నీ ఇచ్చాను ఫాదర్, అడిగినవన్నీ ఇస్తున్నాను ఫాదర్, కానీ ఇప్పుడు ఒక వయసుకు వచ్చేపటికి ఆ కుమారుడు నన్ను లెక్క చేయట్లా, ఎవరెవరో సావాసం పడుతున్నాడు, ఎవరెవరితోనో వెళ్తూ ఉన్నాడు, ఈ కుమారుడు ఇప్పుడు నేను చెప్పింది పట్టించుకోవట్లేదు ఫాదర్ అని ప్రజల బిడ్డలారా మరి ఆ తల్లి వాపోతూ ఉంది. ఇక్కడ మౌనికమ్మ గారికి నీకు ఉన్న తేడా ఏంటి? ఓకే, నీ కుమారుడు వెళ్ళిపోతూ ఉన్నాడు, చిరుదారం పట్టాడు, నీ మాట వినట్లేదు తల్లిగా. మరి నీకును మౌనికమ్మ గారికి ఉన్న తేడా ఏంటి అంటే ఆమె ప్రార్థనలో ముందుకు వెళ్తుంది. నీవు ఏడుస్తూ ఉంటావు ఇంట్లో, నా కుమారుడు నా మాట వినట్లేదు, నా భర్త లేడు, అయినా కానీ ఇప్పుడు నా కుమారుడు ఏమైపోతాడో అని దేవుడు చేయవలసిన కార్యాన్ని నువ్వు చేయాలనుకుంటున్నావే కానీ దేవునికి అర్పించట్లేదు. ఇక్కడ మరి తల్లి పాత్ర పోషిస్తున్న ఆ మౌనికమ్మ గారు ఆమె చేయవలసిన కార్యాలను చేస్తూ దేవునికి అప్పచెప్పవలసింది అప్పచెప్పుతూ వారి యొక్క భర్తని కుమారుణ్ణి మన్నిస్తూ ఆమె సమాధానాన్ని పొందుకుంటూ దేవుని యొక్క మరి దర్శనాన్ని ఆమె చూడగలుగుతుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క దర్శనాన్ని చూడగలుగుతుంది. నా భర్త మారతాడు, నా కుమారుడు మారతాడు అని చెప్పి ఆమె విశ్వాసముతో మరి ఉదయకాలమే లేచి ప్రార్థన చేసుకునేది. ఆ కృపా సమయంలో ఆ ప్రభునికి
తన జీవితాన్ని అర్పించుకునేది. ప్రభువా, నేను ఎక్కడా కూడా పడిపోకూడదు, ఏ బలహీనతకు నేను లొంగిపోకూడదు, నా బలహీనతలన్నీ కూడా బలంగా మార్చు, నాకు వస్తున్న క్షమించలేని గుణాన్ని ఇతరులను చూస్తే నాకు అసూయగా ఉంటుంది, వాళ్ళు భార్యాభర్తలుగా జీవిస్తున్నారు, నాకు భర్త లేడే, లేకపోతే నా భర్త బాగా తాగుతున్నాడే, నా భర్తకి మరి ఆర్థిక పరిస్థితి బాగా లేదే, నా భర్తకి మరి పేరు ప్రఖ్యాతలు లేవే, నా భర్త అందంగా ఉండడే, నా భర్త మరి అన్ని విషయాలు చేయలేకున్నాడే అని భార్యలు కొంతమంది ప్రియమైన బిడ్డలారా భర్త పైన ద్వేషాన్ని పెంచుకుంటారు. భర్తలు భార్యల పైన ద్వేషాన్ని పెంచుకుంటారు. దుష్టుడి యొక్క మరి ఏం చెప్తాను, ట్రిక్కీ, ఈజ్ ఎ ట్రిక్కీ, డెవిల్ ఈజ్ ఆల్వేస్ ట్రిక్కీ, విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ అవర్ లైఫ్, విచ్ ఈస్ ల్యాకింగ్ ఇన్ అవర్ లైఫ్. He'll always try to highlight in our mind and we feel that అది మన జీవితంలో లేదు, దాన్ని హైలైట్ చేసి ఇది నీ జీవితంలో లేదు, దీన్ని లేకపోవటం మూలన నీవు వేస్ట్ అని చెప్పేసి ప్రియమైన బిడ్డలారా ఒక లేని దాన్ని చూపించే దాని మీద నీకు మరి ఆ లేని భావాన్ని నీలో కలిగించి, నీ భర్త అయితే ఆయనలో ప్రేమ లేకపోతే ఆయనలో అది లేదయ్యా, నా భార్యలో అందం లేదయ్యా అని చెప్పి ఒకరి మీద ఒకరిని ద్వేషాన్ని పెంచుకుంటారు. లేకపోతే ఏదో తప్పు జరిగిపోతుంది, క్షమించలేరు. ఈ వ్యవస్థ కోసం వారు భార్యాభర్తలుగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. క్రైస్తవులు ఇప్పుడు ప్రస్తుత కాలంలో భార్యలు భర్తను మన్నించలేక, భర్తలు భార్యలను మన్నించలేక ఫర్ ద సొసైటీ దే ఆర్ లివింగ్ టుగెదర్. ఈ వ్యవస్థ కోసం మరి భార్యాభర్తలుగా వారి జీవిస్తున్నారేక నిజంగా ఒకరినొకరు మన్నించుకొని మరి పిల్లల్ని ఒకరినొకరు మన్నించుకొని ప్రేమిస్తూ ముందుకు సాగుదామని వారు తలంచట్లేదు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ పేతురుతో నాతో నూతన ప్రయాణం నువ్వు చేయాలి అంటే 7 కాదు నాయనా, మరి 70 సార్లు నీవు నీ సహోదరుని మన్నించాలి, నీ సహోదరుని మన్నించాలి, నీ సహోదరుని మన్నించాలి, నీ భార్యను మన్నించాలి, నీ భర్తను మన్నించాలి అని దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఇప్పుడు మీ అందరికీ కూడా నేను ఒక మరి అసైన్మెంట్ ఇస్తా, ఒక చిన్న మరి హోంవర్క్ ఇస్తా, మీరు ఇంటి దగ్గర చేసి రావాల్సింది. ఇంట్లోనే ఉన్నారు కదా, ఇంట్లో ఉండి ఈ యొక్క వాక్య పరిచయం చూస్తున్నారు కదా, ఒక చిన్న హోంవర్క్ని ఇస్తా. మరలా మధ్యాహ్నం మిమ్మల్ని కలుస్తాను కాబట్టి ఈ లోపల మీరేం చేస్తారు అంటే మరి మీ భర్తని మన్నించలేకున్నారు, అడగండి, కూర్చొని మాట్లాడండి. అయ్యా, అవును నువ్వు ఆ తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను మన్నిస్తున్నాను. ఇదిగో అలాగే నువ్వు భర్తగా నువ్వు ఆ తప్పు చేసి ఉండొచ్చు భార్యతో, నేను నిన్ను మన్నిస్తున్నాను. కుమారా, నేను మన్నిస్తున్నానని నోరు తెరిచి ఒక్క మాట చెప్పు చాలు. ఈ ప్రసారాన్ని చూస్తున్న నీవు ఆ ప్రభువుని మరి ప్రేమలో ఎదుగుతూ వారిని మన్నింపు కోరు. అదేవిధంగా నువ్వు కూడా వారిని మన్నించి చూడు, క్షమాగుణాన్ని ప్రకటించి చూడు. ప్రియమైన బిడ్డలారా, మన వాక్యాన్ని చదివినట్లయితే పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు, పరులను క్షమింపుడు, మీరును క్షమను పొందగలుగుతారని వాక్యం తెలియజేయబడుతుంది. లూకాసు వార్త 17:3లో నీ సోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని మందలింపుడు, అతడు పశ్చాత్తాపపడిన ఎడల అతన్ని క్షమింపుడు అని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, మరి ఇదే విధంగా కొన్ని వాక్యాలు మీకు నేను ఇస్తూ ఉంటాను. మరి లూకా శుభవార్త 17వ అధ్యాయము 4వ వచనం, అదేవిధంగా 1 యోహాను 1:9, మరి కొలస్సీలకు రాసిన లేఖ 3:13, మరి ఇవన్నీ కూడా మీరు రాసుకొని మరి క్షమాగుణం మీద మీరు ధ్యానించి మీరు ఎవరైతే క్షమించలేకున్నారో వారిని ఈరోజు తక్షణమే వారికి ఫోన్ చేయండి. ఫోన్ చేసి, అమ్మా నేను ఈ విషయంలో మన్నించలేకున్నాను, కానీ ఇప్పుడు దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, నేను మన్నిస్తున్నా, కుమార నేను మన్నిస్తున్నా, కుమార్తె నేను మన్నిస్తున్నా అని ఆ 2 మాటలు మాట్లాడి పెట్టండి. ఇంకేం వద్దు, కష్టంగానే ఉంటుంది, కానీ ఆ 2 మాటలు మాట్లాడి
మీరు ఫోన్ పెట్టేయండి. దేవుడు గొప్ప కార్యాన్ని మీ జీవితంలో, సమాధానాన్ని ఆయన అనుగ్రహించబోతున్నాడు. దేవుని యొక్క ప్రేమ బంధాన్ని మరలా మీ జీవితంలో పునర్నిర్మించబోతున్నాడు. కళ్ళను మూసుకుందామా. మహోన్నతుడైన దేవా, గొప్ప క్షమాగుణాన్ని కలిగిన యేసయ్య, ఇదిగో తండ్రి, మాకు ధైర్యం చాలట్లేదు ప్రభువా, మాకు ధైర్యం చాలట్లేదయ్యా. ఒకరిని క్షమించాలన్నా, ఒకరి నుంచి క్షమాగుణం కోరుకోవాలన్నా, అయ్యా ఈ యొక్క బలహీనమైన సమయంలో ప్రభువా, నా కృప నీకు చాలను, నీ బలహీనతలో నా బలం ఆదుకుంటుందని పలికిన ప్రభువా, ఇదిగో క్షమించలేని ఈ యొక్క గుణములో తండ్రి, ఒకరి నుంచి క్షమాపణ కోరుకునే ఈ యొక్క సమయంలో ప్రభువా, నీవే మాకు శక్తిని వసగి, నీ కృప ద్వారా ప్రభువా ఒకరిని క్షమించే ఆ ధైర్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. ఒకరి నుంచి ప్రభా క్షమాపణ కోరుకునే ఆ ధైర్యాన్ని మాకు దయచేసి తండ్రి, ఆ క్షమాగుణం ద్వారా వచ్చే శాంతి, సమాధానము మా జీవితాలను పాలించలాగన, నీ యొక్క పరలోక రాజ్య స్థాపన మా జీవితాల ద్వారా జరుగులాగన, అయ్యా మీ కృపను మా కుటుంబంలో ఎల్లకాలము ఉండులాగన ఆశీర్వదించమంట మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.